వేల మంది వినటానికి వచ్చేవారు. ఒకరోజు ఆయన ఇంగ్లాండ్ దేశంలో వాక్యాన్ని చెబితే వేల మంది వచ్చారు. వేల మంది వచ్చి ఏం చేశారు అంటే, చాలా అద్భుతంగా ఉంది ప్రసంగం అని ఆయన ప్రసంగిస్తున్నప్పుడు మధ్యలో వారికి ఏదైనా ఒక మంచి మాట వినబడితే చప్పట్లో కొడుతూ ఉన్నారు. చాలామంది చాలా అద్భుతమైన ప్రసంగాన్ని మీరు ఇచ్చారు అని చాలామంది ఆయన వర్తమానాన్ని మెచ్చుకున్నారు. కానీ ఆయన ఇంటికి వచ్చి బోర్న ఏడ్డం ప్రారంభించాడు. ఆయన భార్యకి అర్థం కాలేదు. ఏంటి ఏడుస్తున్నావు? చాలా బాగా వాక్యం చెప్పావు కదా, చాలామంది చప్పట్లు కొట్టారు, చాలామంది వాక్యం బాగుంది అన్నారు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నేను ఎప్పుడు వాక్యం చెప్పినా దేవుని సన్నిధిని అనుభవించేవాడిని. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ వాక్యం చెప్పేవాడిని. కానీ ఈరోజు వాక్యం చెప్పినప్పుడు ఆయన సన్నిధిని నేను అనుభవించలేదు. ఆయన నా పక్కనే ఉన్నట్టుగా ఎప్పుడు అనిపించేది, అలా నాకు అనిపించలేదు. ఆ దేవుని సన్నిధిని అనుభవిస్తూ, అంటే ఆత్మ ప్రేరేపణతో నేను వాక్యం చెప్పినట్టుగా ఆ ఫ్లో అనేది నేను అనుభవించలేకపోయాను అని ఆ రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేశాడట. ప్రభువా, ఇక ముందు నా జీవితంలో మీ సన్నిధి లేకుండా నేను వాక్యము చెప్పను. మీ సన్నిధి ఉంటేనే ఆ మాటలు మనుషులు మారుస్తాయి కదా. నా మాటలు ప్రజలు చప్పట్లు కొట్టవచ్చు, నా మాటలు ప్రజలకు బాగుండొచ్చు, కానీ వారిలో కార్యం జరగాలి. మీ సన్నిధి ఇవ్వండి అని ప్రార్థన చేశాక ఆ తర్వాత నుంచి ఇంకా అద్భుతమైన రీతిలో దేవుడు ఆయన్ని వాడుకోవడం ప్రారంభించాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత, ఈరోజు అది విని మనం ప్రభువుని ఆరాధన చేయటానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి నిర్గమాకాండం 33వ అధ్యాయం చూడండి. 14వ వచనాన్ని మనం చదువుకుందాం అందరం కలిసి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మిమ్మల్ని తోడుకొని పోకము. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. చాలామందికి ఈ దేవుని సన్నిధి అంటే ఏంటో తెలియదు. సన్నిధి అనే మాటను హెబ్రీలో పానిం అని అంటారు. పానిం అనే మాట వాడబడింది హెబ్రీ భాషలో. ఈ పానిం అనే మాటకు అర్థం ఏంటి అంటే దేవుని ముఖము అని అర్థం. పానిం అనే మాటకు అర్థం ఏంటి? దేవుని ముఖము అని అర్థం. అంటే సన్నిధి అంటే అదొక వాతావరణము కాదు, లేకపోతే అది ఒక వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో ఉంటాడో అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారు. దేన్ని దాటారు? దేవుడు మారాని మధురముగా చేశాడు. బండలో నుంచి దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు. తర్వాత ఆకాశంలో నుంచి దేవుడు ఏమిచ్చాడు? మన్నానిచ్చాడు. వారు 40 సంవత్సరాలు నడిచినా వారి చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు ఏమవ్వలేదు, మాసిపోలేదు. కానీ మోషేకి దేవుడు ఒక మాట అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. అప్పుడు మోషే కూడా ఏమన్నాడు అంటే, నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోకుము అన్నాడు. కాబట్టి దేవుడు మనతో నడవడం, ఆయన ఒక విధంగా ఆయనతో మనకున్నటువంటి ప్రత్యక్ష అనుభవాన్ని సన్నిధి అని కూడా అనొచ్చు. ఉదాహరణకి
వారు ఎడారిలో నడుస్తున్నప్పుడు పగటిపూట దేవుడు వారికి మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రిపూట దేవుడు వారికి అగ్నిస్తంభముగా ఉన్నాడు. మరి ఇప్పుడు మోషే పాలు తేనెలు ప్రవహించే కానాను దేశము కంటే, సుఖముగా ఉండే కానాను దేశము కంటే, సమృద్ధిగా ఉన్న కానాను దేశము కంటే, మంచి దేవుడు కోరుకున్న కానాను దేశము కంటే మోషే దేవుని సన్నిధిని ఎందుకు కోరుకున్నాడు అంటే, కానాను దేశము కంటే కూడా మోషేకి దేవుని సన్నిధి విలువైనదిగా కనబడింది. అంటే ఈరోజు మన జీవితాల్లో కూడా నిజంగా నువ్వు ఆరాధన చేయాలి అంటే, నువ్వు దేనికైతే మొదటి ప్రయారిటీ ఇస్తున్నావో, ప్రాధాన్యత ఇస్తున్నావో, దానికంటే కూడా దేవుని సన్నిధి ఎప్పుడైతే నీకు ప్రాధాన్యత ఇస్తుందో అప్పుడు నువ్వు నిజమైన ఆరాధికుడుగా మారగలవు. ఇప్పుడు దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు మనం చూడగలం. ఒకటి, మోషే ఏమన్నాడు? నీ సన్నిధి రాకపోతే ఇక్కడ నుంచి మమ్మల్ని తోడుకొని పోకు అన్నాడు. అంటే కానాను దేశము కంటే, ఒక విధముగా ఆశీర్వాదము కంటే నీ సన్నిధి నాకు కావాలి అన్నాడు. ఏం కావాలన్నాడు? ఈ యొక్క అనుభవంలోకి మనం వెళ్తే అద్భుతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ఆయన శిష్యులుగా మనం ఉండగలం. మరి దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? ఒక 3 ఆశీర్వాదాలు, ఆరాధన వర్తమానము గనుక వినాలి జాగ్రత్తగా. 3 ఆశీర్వాదాలు ఈరోజు చూద్దాం. మొదటి ఆశీర్వాదం ఏంటి అంటే 33వ అధ్యాయం నిర్గమాకాండం 16వ వచనాన్ని చదవండి. నా ఎడలను, ఈ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు నేను అనగా 14 చదివితే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. అందరూ చెప్పండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. అంటే ఈ రోజుల్లో మనుషులు పరిగెడుతూ ఉన్నారు. ఈ యొక్క చదువుతున్న పిల్లలేమో మంచి ర్యాంకుల కోసం పరిగెడుతూ ఉన్నారు. చదువుకున్న వాళ్ళేమో ఆ ఉద్యోగ ప్రయత్నాల కోసం పరిగెడుతూ ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్న వారేమో ఆ ఉద్యోగ విధి నిర్వహణ కోసం పరిగెడుతూ ఉన్నారు. అంటే మనిషి జీవితం ఎలా ఉంది అంటే, ఉరుకు అంటే చాలా పరిగెడుతూ ఉన్నాడు. ఒక విధంగా నేను అలసిపోయాను అన్న వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. అది శారీరకంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, నేను చాలా అలసిపోయాను, ఇక నాకు భరించడానికి ఓపిక లేదు, నేను చాలా అలసిపోయాను అని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నా సన్నిధి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికి నేను విశ్రాంతినిస్తాను అని చెప్తున్నాడు. ఏమిస్తాడు? ఇది ఎంత అద్భుతమైన మాట. చాలామందికి ఈ రోజుల్లో విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. ఒక విధంగా దేవుని యొక్క సన్నిధి లేదు వాళ్ళకి. దేవుడు ఏమని చెబుతున్నాడు అంటే, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఎప్పుడు మనకి విశ్రాంతి? దేవుని సన్నిధి ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో మన బ్రతుకులు ఎలా ఉంటాయి? విశ్రాంతిగా ఉంటుంది. ఈరోజు మీకు మీరు పరీక్షించుకోండి, నిజంగా మీరు విశ్రాంతితో ఉన్నారా? నిజంగా మీ జీవితంలో అత్యంత తృప్తిగా ఉన్నారా? నిజంగా మీ జీవితంలో యేసు చాలును అనే మాట మీరు చెప్పగలుగుతూ ఉన్నారా? మీ జీవితంలో ఈ జీవితానికి
దేవుడు అద్భుతముగా నాకు దొరికాడు, నన్ను భాగ్యవంతునిగా చేశాడు, నన్ను రక్షించుకున్నాడు, నాకు రక్షణ ఇచ్చాడు, మంచి సంఘం ఇచ్చాడు, మంచి వాక్యాన్ని ఇస్తున్నాడు, ఇంకేం కావాలి ప్రభువా ఈ జీవితానికి, నాకు నువ్వు ఉంటే చాలు అని నువ్వు నిజంగా చెప్పగలుగుతున్నావా? లేకపోతే ఇంకేదో వెలితి నీ జీవితంలో ఉండి విశ్రాంతి లేకుండా పరుగులు పెడుతూ ఉన్నావా? నువ్వు పరుగులు పెడుతూ విశ్రాంతి లేకుండా ఇంకా ఏదో కావాలి అనుకుంటూ ఉంటే నిజానికి నీకు దేవుని సన్నిధి నీ దగ్గర లేదు. కాబట్టి ఈరోజు ఎవరితో అయితే దేవుని సన్నిధి ఉంటుందో వారికి దేవుడు మొదటిది విశ్రాంతినిస్తాడు. ఏమిస్తాడు? విశ్రాంతి. ఇక రెండవది ఇందాక చదువుకున్నాం కదా, 16వ మాట చదవండి. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును ఈ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. ఈ రెండవ మాటలో మనం చూస్తే ఇక్కడ మనకు ఒక విషయం చాలా స్పష్టముగా అర్థమవుతుంది. ఏంటి ఆ మాట మనకి స్పష్టముగా అర్థమవుతుంది అంటే, మేము నీ ప్రజలమని తెలిసేది నీ సన్నిధి వల్లనే కదా అంటున్నాడు. అంటే సన్నిధి మనకు గుర్తింపునిస్తుంది. సన్నిధి మనకి గుర్తింపునిస్తుంది. చెప్పండి, సన్నిధి మనకేమిస్తుంది? గుర్తింపునిస్తుంది. అంటే గుర్తింపునివ్వడం అంటే ఏంటి? చాలామందికి ఐడెంటిటీ ప్రాబ్లం. నాకు గుర్తింపు లేదండి, గుడ్డులా పనిచేసినా నాకు గుర్తింపు లేదండి, ఎంత పరిచర్య చేసినా నాకు గుర్తింపు లేదండి, ఎంత కష్టపడినా నాకు గుర్తింపు లేదండి, ఫలానా వారినే గుర్తిస్తున్నారండి, నన్ను అస్సలు గుర్తించటం లేదండి, నన్ను అస్సలు పట్టించుకోవటం లేదండి అని అంటూ ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దేవుని సన్నిధి మీ దగ్గర ఉంటుందో మీకు దేవుడు గుర్తింపునిస్తాడు. ఏమిస్తాడు? గుర్తింపునిస్తాడు. మీకు ఉదాహరణకి అర్థమవ్వడానికి ఒక మాట చెప్తాను. ఒకసారి నేను మన రాకేష్ కారు తీసుకుని బయటికి వెళ్తున్నాను. ఇలాగా నిజానికి ఆ కారు మీద ఏమీ లేదు. పోనీ మన కారు మీద అయితే వాక్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అక్కడేదో అన్ని కార్లు ఆపి చెక్ చేస్తున్నారు. డిక్కీ ఓపెన్ చేయండి అన్నీ అని చెప్తున్నారు. నేను కూడా కారు దిగాను. అక్కడ ఎవరో ఎస్ఐ గారు ఉన్నారు. ఆయన నన్ను చూశాడు. నేను డిక్కీ దగ్గరికి వచ్చి ఓపెన్ చేయబోతుంటే, సార్ మీరు పాస్టర్ గారా అన్నాడు ఆయన. మరి ఆయన భాషలో అదే కదా, అవునండి అన్నాను. మీరు డిక్కీ ఓపెన్ చేయకండి, వెళ్ళిపోండి సార్ మీరు అన్నాడు. నిజానికి దాని మీద ఏమీ పాస్టర్ గారు అని లేదు. కారు మీద నేనేమి అంగీ వేసుకుని లేను. అర్థమవుతుందా? నేనేమి పాస్టర్ గారిలాగా అంగీ వేసుకొని లేను. లేకపోతే ఏదో మనం పెద్ద పేరున్న సేవకులం కూడా కాదు. మరి ఆయన ఎలా గుర్తించాడో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. మీరు పాస్టర్ గారా అన్నాడు. పో నేనేమైనా ఇలాగ ఈ వైట్ షర్ట్ వేసుకుని టక్ చేసుకుని కూడా లేను, టీ షర్ట్ వేసుకుని ఉన్నాను. అంటే ఆయన గుర్తింపగలిగాడు. మరి ముఖాన్ని చూసి దేవుడు ఆయనకి ఆ విషయము మరి తెలియజేశాడేమో, మీరు పాస్టర్ గారా అన్నాడు. అవును అంటే, డిక్కీ ఓపెన్ చేయకండి సార్ మీరు వెళ్ళిపోండి అన్నాడు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని సన్నిధి నీ దగ్గర ఉంటే, దేవుని సన్నిధి మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మన గుర్తింపు వస్తుంది. దేవుని సన్నిధి నీ దగ్గర లేకుండా, ఇప్పుడు ఏదో కొత్తగా కాదు, 2-3 సంవత్సరాలు బట్టి చాలామంది కోరిక కూడా అది, తారన ఏదో ఒక వచ్చింది, జీప్ వచ్చింది. అది
తారేనా దాని పేరు, అది వచ్చింది. 20 లక్షలు ఎంత ఉంటుంది, 16 లక్షలు. అది కొనుక్కొని తిరగాలని చాలామందికి ఆశ. అది కొనుక్కొని తిరిగినా కూడా నీకు గుర్తింపు రాదు. నువ్వు టక్ చేసుకొని మంచిగా స్పెట్స్ పెట్టుకొని మంచి షూ వేసుకున్నా ఈడెవడో 420 గడిలాగా ఉన్నాడు అనుకుంటారు, కానీ గుర్తింపు రాదు. గుర్తింపు బట్టల ద్వారా రాదు. గుర్తింపు నువ్వేదో 10 మందిలో షోయింగ్ చేస్తే రాదు. గుర్తింపు అనేది అందరికి కనబడుతున్నప్పుడు పని చేస్తే రాదు. దేవుని సన్నిధి ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో, నువ్వు గుర్తింపు కోరుకోకపోయినా కూడా నీకు గుర్తింపు వస్తుంది. గుర్తింపు నువ్వు కోరుకోకపోయినా కూడా నీకేమొస్తుంది? గుర్తింపు వస్తుంది. దేవుని సన్నిధి ఎవరి దగ్గరైతే ఉంటుందో వారికి దేవుడు ఖచ్చితంగా గుర్తింపునిస్తాడు. ఒకవేళ ఈరోజు నువ్వు గుర్తింపు లేదు అనుకుంటూ ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటి అంటే, నీ దగ్గర దేవుని సన్నిధి లేదు అని. నిజంగా నువ్వు గుర్తింపబడుతూ ఉన్నావు అంటే ఈరోజు ఖచ్చితంగా నీకు ఎవరి సన్నిధి ఉంది? దేవుని సన్నిధి ఉంది. అందును బట్టి నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? ప్రభువా, నేను ఒక అనామకుడిని, నేను అనామకుడిని. చాలామంది సేవకులు ఉన్నారు ఒక ఊర్లో, ఇంచుమించు చాలామంది ఉన్నారు. అందరూ సీనియర్లే, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు. నేను వెళ్ళి చివరిలో కూర్చున్నాను. మనోళ్ళు కూడా 2-3 వచ్చారు నాతో ఆ రోజు. చివరిలో కూర్చొని ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోదామని కూర్చున్నాను. ఒక ఆయన చనిపోయారు, చూసి వెళ్ళిపోదామని కూర్చున్నాను. ఒక ఆయన ఎవరికో ఫోన్ చేశాడు, నన్ను చూసి. ఆయన వచ్చాడు, నన్ను ఇక చేయబట్టుకుని ఏకంగా అక్కడికి తీసుకెళ్ళిపోయాడు. ఆ మైక్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి, మీరే వాక్యం చెప్పండి అన్నాడు. పండిపోయిన సేవకులు ఉన్నారు అక్కడ చాలామంది. మీరే వాక్యం చెప్పండి అన్నాడు. అంటే ఎందుకు ఇవి చెప్తున్నాను అంటే, నేనేదో గొప్పోడిని అని మీకు అర్థం కావడానికి కాదు, వాక్యం మీకు అర్థం అవ్వాలి. నేను ఒక మూల కూర్చున్నాను. మరలా ఆ రోజు మాస్క్ కూడా పెట్టుకున్నాను, ఎవరికి కనబడకుండా ఉండాలని. కానీ ఎవరో ఒక ఆయన పోల్చాడు, ఇంకెవరికో ఫోన్ చేశాడు. ఆయన వచ్చి నన్నేమో ఏకంగా తీసుకెళ్ళి మీరే వాక్యం చెప్పండి అన్నాడు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? నేను గొప్పలు చెప్పుకోవడానికైతే 1% కూడా చెప్పట్లేదు. మీకు వాక్యం అర్థం అవ్వాలని చెప్తున్నాను. అంటే మనం మాస్క్ పెట్టుకున్నా, ఒక మూల కూర్చున్నా, దేవుని సన్నిధి ఉంటే మనకేమొస్తుంది? గుర్తింపు వస్తుంది. మనం మాస్క్ పెట్టుకోకుండా మంచి సూట్ వేసుకుని ఫస్ట్ వరుసలో కూర్చున్నా, దేవుని సన్నిధి లేకపోతే ఏం రాదు, మనకి గుర్తింపు రాదు. ఇక 3వది, అక్కడ దేవుడు ఏమని చెప్పాడు అంటే 13వ అధ్యాయం 21వ మాట, నిర్గమాకాండం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకు పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకై రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా పోవుచూ వచ్చెను. ఇది దేవుని యొక్క, అంటే ఒక విధంగా దారి చూపుతుంది. మనకు భాషలో వినాలంటే దేవుని సన్నిధి మనకు దారి చూపిస్తుంది. దేవుని సన్నిధి మనకేం చూపిస్తుంది? ఇప్పుడు GPS-లు వచ్చాయి. హైదరాబాదులోనో, చెన్నైలోనో, ఢిల్లీలోనో, వైజాగ్లోనో మీరు వెళ్తే 20 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఆ లొకేషన్ చూసుకొని డ్రైవింగ్ చేస్తున్నారు. ఎందుకంటే GPS-లు వచ్చాయి. మనం అడ్రస్, మనం ఆ లొకేషన్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఎడారిలో GPS లేదు. ఉందా GPS? లేదు. ఎడారంతా ఒకలాగా ఉంటుంది, ఎటువైపు వెళ్ళాలో వారికి తెలియదు. కానీ దేవుని సన్నిధి వారి దగ్గర ఉంది కనుక దేవుడు వారికి దారి చూపాడు. ఏం చూపించాడు? దారి చూపించాడు. అంటే దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే, మనకు దేవుడు దారి చూపుతాడు. మనము తప్పు దారిలో వెళ్ళే అవకాశమే ఉండదు. మనం వెళ్ళే దారి సరైన మార్గంలోనే వెళ్తాం. ఏ మార్గంలో? మరి నీకు దారి దేవుడు చూపిస్తూ ఉన్నాడు అంటే నీకు దేవుని సన్నిధి తోడుగా ఉంది అని అర్థం.
ఈ భయంకరమైన కష్టాల్లో కూడా దేవుడు నీకు దారి చూపిస్తున్నాడు అంటే, ఈ భయంకరమైన దినాల్లో కూడా దేవుడు నీకు దారి చూపిస్తూ ఉన్నాడు అంటే, అది బ్రతకడానికి కావచ్చు, ఏ విషయంలోనే కావచ్చు. దేవుడు నీకేదో ఇరుకులోనే విశాలత కలుగు చేస్తూ ఉన్నాడు అంటే, ప్రతిరోజు కూడా నీకు దేవుడు దారి చూపిస్తూ ఉన్నాడు అంటే, దేవుని సన్నిధి మనకు దారి చూపిస్తుంది. చెప్పండి, ఏం చూపిస్తుంది? దారి చూపిస్తుంది. ఏదో సండే స్కూల్ పాట ఉంది, దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా అని. ఖచ్చితంగా దేవుని సన్నిధి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికి దేవుడు ఏం చూపిస్తాడు? దారి చూపిస్తాడు. మరి ఇప్పుడు దేవుని సన్నిధి ఉంటే, ఒక వ్యక్తిలో దేవుని సన్నిధి ఉందంటే అతనిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక 4 లక్షణాలు మీకు చూపించి నేను ముగించేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి లక్షణం ఏంటంటే, పాపముపై అతనికి సున్నితమైనటువంటి హృదయం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, అతడు పాపం చేసినప్పుడు విలవిల్లాడిపోతాడు. అంటే ఏదైనా పరిస్థితుల్లో ఒకవేళ పాపం చేసినా విలవిల్లాడిపోతాడనమాట. అతని ముఖం మాడిపోద్ది. ఆ విషయంలో చాలా సున్నితంగా ఉంటాడు. అంటే పాపము చేసినప్పుడు నీకేమాత్రము కూడా బాధ అనిపించటం లేదు అంటే, పాపం చేస్తున్నప్పుడు నువ్వు విలవిల్లాడటం లేదు అంటే, పాపం చేస్తునేటప్పుడు సున్నితమైన హృదయం నీకు లేదు అంటే, మరి దేవుని సన్నిధి ఉన్నదా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని సన్నిధి ఉంటే ఖచ్చితంగా పాపం చేసిన తర్వాత ఆ వ్యక్తి విలవిల్లాడిపోతాడు. ఖచ్చితంగా విలవిల్లాడతాడు. ఆ పాపం కోసమైనటువంటి బాధ అతడు పడతాడు. ఎందుకు చేశాను అని కుమిలిపోతాడు. అసలు చేయకుండా ఉండవలసింది అని కుమిలిపోతాడు. మరి మీకు ఆ పాపంపై మీ హృదయం సున్నితంగా ఉందా? సున్నితంగా లేదు అంటే మీ దగ్గర దేవుని సన్నిధి లేదు అని అర్థం. మీరు ఆశీర్వాదాలు వెంట పరిగెడుతున్నారు కానీ దేవుని సన్నిధి వెంట వెళ్ళటం లేదు అని అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధి ఉంటే అతనికి ఎప్పుడూ కూడా ప్రార్థన భారముగా ఉండదు, అది ఒక అవసరముగా ఉంటుంది. చాలామందికి ప్రార్థన ఎలా మారిపోయింది అంటే ఈవెంట్గా మారిపోయింది. ప్రార్థన అనేది ఈవెంట్గా ఉండకూడదు, అదొక జీవిత విధానముగా ఉండాలి. ఎలా ఉండాలి? ఈవెంట్ అంటే ఏంటి? వేడుక. అంటే వేడుకలు సహజంగా పుట్టినరోజుకో లేకపోతే పెళ్లి రోజో ఏదో వేడుకలు చేసుకుంటారు. అంటే కొంతమంది అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటారు. ఆ ఈవెంట్లా ప్రార్థన చేస్తున్న వాళ్ళ దగ్గర దేవుని సన్నిధి లేదు అని అర్థం. ప్రార్థన అనేది ఎలా ఉండాలి అంటే ఒక లైఫ్ స్టైల్గా ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఒక జీవిత విధానముగా ఉండాలి, ఒక జీవన విధానముగా ఉండాలి. మరి అలా ఉందా? జీవన విధానం, మనకు ఒక జీవన విధానం ఉంది కదా, ఉందా లేదా? నోరెప్పండి, ఉందా లేదా? తెల్లవారు లేవిస్తాం, బ్రష్ చేస్తాం, స్నానం చేస్తాం, టిఫిన్ చేస్తాం, బట్టలు వేసుకుంటాం, బయటకు వస్తాం. అదే జీవన విధానం. ప్రార్థన కూడా అలాగే ఉండాలి. బట్టలు లేకుండా నువ్వు ఎలాగైతే బయటకు రావో, ప్రార్థన లేకుండా నువ్వు బయటకు రాకూడదు. అన్నం తినకుండా, భోజనం తినకుండా నువ్వు ఎలాగైతే ఉండలేవో, ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా అలా ఉండకూడదు. మరి అలా ఉండగలుగుతున్నావు, ప్రార్థన నీకు ఒక ఈవెంట్లా ఉంది అంటే ఖచ్చితంగా నీ దగ్గర దేవుని సన్నిధి లేదు అని అర్థం చేసుకోవాలి. ఇక మూడవ మాట ఏంటంటే, ఖచ్చితంగా దేవుని సన్నిధి ఉన్న వాళ్ళు నిర్ణయాలలో ఖచ్చితంగా వారు దేవుని స్వరాన్ని వింటారు. అంటే పరిశుద్ధాత్ముడు వారి లోపల నుంచి గైడ్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు వారి లోపల నుంచి ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయి, ఇలా చేయి అని పరిశుద్ధాత్ముడు చెబుతూ ఉంటాడు. మరి ఆ పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడా? అలా చెప్పలేదు అంటే మీ దగ్గర దేవుని సన్నిధి లేదు అని అర్థం. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని గైడ్ చేస్తున్నాడు అంటే ఆయన సన్నిధి ఉన్నది అని అర్థం. ఇక నాలుగవది, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, అంటే బయట మన జీవితాల్లో తుఫానున్నా,
మన ఆరోగ్యం బాగోకలేకపోయినా, మన ఆస్తి పోయినా, మనం అనుకున్నవి జరగకపోయినా, ఇంటిలో ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తున్నా మనం చాలా శాంతితో ఉంటాం. అలా ఎవరైతే శాంతితో ఉంటున్నారో వారికి దేవుని సన్నిధి ఉన్నది అని అర్థం. అలా శాంతితో ఉండకుండా కాలు కాలిన పిల్లిలా ఎవరైతే గెంతుతున్నారో వారి దగ్గర దేవుని సన్నిధి లేదు అని అర్థం. ఎవరి సన్నిధి చెప్పండి? దేవుని సన్నిధి లేదు అని అర్థం. ఒకసారి మీటింగ్స్ అవుతున్నాయి, 3 రోజుల మీటింగ్స్, చాలా ఎక్కువ మంది వచ్చారు. అందరికీ అక్కడే వసతి ఏర్పాటు చేశారు, అందరికీ అక్కడే భోజనాలు, ఇంచుమించు ఒక 50 టాయిలెట్ల వారు ప్రిపేర్ చేశారు. ఇక ఒకరోజు రెండో రోజు తెల్లవారి ఆ ల్యాబరేటరీలన్నీ ఏమైపోయాయి అంటే ఒక విధంగా ఆ లోపల ఏవో ఉండిపోయి ఆ ల్యాబరేటరీలు ఏం పని చేయట్లేదు అన్నమాట. ఇక అంతా బయటకు వచ్చేస్తుంది. ఇక అందరూ అరుస్తూ ఉన్నారు, ఆ టాయిలెట్స్ పని చేయట్లేదు, విపరీతమైన దుర్వాసన వచ్చేస్తుంది, ఏదో లోపల ఉండిపోయినట్టుంది, ఆ ఫ్లో అనేది లోపలికి వెళ్ళటం లేదు అని అందరూ ఎలా చూస్తున్నారు. ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టు సెప్టీ క్లీన్ లారీలు ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క అవి తీయాలి. ఏదైతే అక్కడ ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్ తీసి ఆ ట్యాంక్ దగ్గర దిగి ఆ లోపల ఉన్నదంతా తీయాలి. తీస్తే కానీ అదంతా క్లియర్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళన్నీ అప్పటికప్పుడు ఏర్పాటు చేసినవి. అందరూ చూస్తున్నారు. ఇక కొంతమంది లైన్గా నిలబడ్డారు, తెల్లవారు కదా, లైన్గా నిలబడ్డారు. కొంతమంది ఇటు అటు తిరుగుతున్నారు వారి బాధకి. కానీ ఏం చేయాలని ఎవడు ఆలోచన చేయట్లేదు. ఈలోపు ఒక ఆయన వచ్చాడు. ఏమైంది అంటే ఇది పరిస్థితి, మొత్తం టాయిలెట్స్ అన్నీ ఇవైపోయాయి అంటే శరీరం అంతా కిరోసిన్ రాసుకున్నాడంట. ఆయన కిరోసిన్ రాసుకొని ఆ ట్యాంకులోకి దిగిపోయాడు. చేపెట్టి ఇలా గట్టిగా తీస్తే ఒక సబ్బు వచ్చిందట. సబ్బు వచ్చింది, ప్రైజ్ ద లార్డ్ అన్నాడట. బయట అందరూ చూస్తున్నారు. ఆ తర్వాత చేపెట్టి మొత్తం తీస్తుంటే మొత్తం అంతా ఎవరి మీద పడుతుంది? ఆయన మీద పడుతుంది. ప్రైజ్ ద లార్డ్ ఆయన మొత్తం అంతా తీస్తున్నాడట. అంతా తీసాక క్లియర్ అయిపోయింది. వచ్చి స్నానం చేసుకున్నాడంట. అందరూ బయలుదేరి వచ్చేసారు. ఆ రోజు స్పీకర్ ఎవరంటే ఆయనే. ఆ రోజు స్పీకర్ ఎవరు? ఆయనే వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయనే ఆ ట్యాంకులో దిగాడు. అంటే కొన్నిసార్లు మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా శాంతితో మనం ఎప్పుడు ఉండగలము అంటే దేవుని సన్నిధి మన దగ్గర ఉండేటప్పుడు. ఎవరి సన్నిధి? కాబట్టి ఈరోజు దేవుడు ఏమని చెబుతున్నాడు అంటే సన్నిధి నీకు తోడుగా వచ్చును. నా సన్నిధి మోషే కానాను దేశము కంటే, మన భాషలో ఆశీర్వాదము కంటే నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నన్ను ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దు. అంటే ప్రతిరోజు ఏం ప్రార్థన చేయాలి మనం? ప్రభువా, ఈరోజు మీ సన్నిధి నాకు కావాలి. మీ సన్నిధి నాకు లేకపోతే నన్ను అడుగు తీసి అడుగు కూడా వేయనివ్వద్దు. ఈరోజు మీ సన్నిధి నాకు తోడుగా రావాలి. మోషేకు మీ సన్నిధి తోడుగా ఉన్నట్టు నాకు కూడా మీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, మీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి అని. ఆయన సన్నిధిలో 3 ఆశీర్వాదాలు మాత్రమే చూసాం ఈరోజు. మొదటిది విశ్రాంతి పొందుతాం, రెండవది గుర్తింపు పొందుతాం, మూడవది దారి చూపిస్తాడు. కాబట్టి ఆ మాటలు బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రభువా, మీ సన్నిధి నాకు తోడుగా ఉంచారు, అందుకే నాకు మీరు విశ్రాంతిని ఇచ్చారు. లేకపోతే ఎప్పుడో నేను చనిపోయి ఉండేవాడిని దాన్ని. మీ సన్నిధి నాకు తోడుగా ఉంచారు, అందుకే నాకు గుర్తింపునిచ్చారు. మీ సన్నిధి నాకు తోడుగా ఉంచారు, అందుకే నాకు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏం చూపిస్తున్నారు? దారి చూపిస్తున్నారు. మీకు వందనాలు అని చెప్పి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అందరూ మోకరించండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. నేను చెప్పినంత వరకు సండే స్కూల్ పిల్లలు కూడా వెళ్ళొద్దు.